ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా కిష్కింధపురి మూవీ అయితే నిన్న ప్రీమియమ్స్తో ఇంకా ఈరోజు అయితే ఫుల్ ఫ్లెడ్జర్గా అయితే ఈరోజు అయితే రిలీజ్ అయితే అయింది. ఇంకా చాలా రోజుల తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ గారి మూవీకి కొంచెం హైప్ అయితే క్రియేట్ అయితే అయిందని అయితే చెప్పచ్చు. ఇంకా ఈ మూవీ ట్రైలర్ అలాగే ఇంకా టీజర్కి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా, హర్రర్ ఎలిమెంట్స్ బాగున్నాయా లేవా, మొత్తం డీటెయిల్స్ అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ చూస్తుంటే వెంటనే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ ఇంకా మూవీ అప్డేట్స్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా కిష్కింధపురి మూవీ విషయానికి వస్తే మూవీ అయితే నాకైతే నచ్చింది. అంటే పర్వాలేదు, బాగానే అనిపించింది నాకైతే. అంటే మరీ సూపర్గా ఉందని అయితే చెప్పలేను, కానీ పర్వాలేదు, ఈజీగా అయితే ఒకసారి అయితే చూసేయచ్చు మూవీని అయితే. ఈ మూవీలో ఫస్ట్గా ప్లస్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయో అయితే చూసుకుందాం. ఫస్ట్గా అయితే ఈ మూవీ అయితే చాలా రేజీగా అయితే పోద్ది. అంటే ఈ మూవీ రన్ టైం 2 hours 5 minutes. దాని కారణంగా మూవీ అయితే చాలా రేజీగా ఉంటుంది. మనకి ఎక్కడైతే ల్యాగ్ అలాగే ఇంకా బోర్ అనే ఫీలింగ్ అయితే అనిపిది మూవీలో. అదే ఈ మూవీకి అయితే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనేది చెప్పచ్చు. దాని కారణంగా అయితే మనకి ఎక్కడ అసలు బోరింగ్గా, ఇంకా అంతేకాకుండా మనకి ఎక్కడ పెద్దగా ఇంట్రెస్ట్ కాకుండా అయితే ఉండదు. మన దగ్గర ప్రతి ఒక్క దగ్గర అయితే బాగా ఇంట్రెస్టింగ్గా, అంతేకాకుండా చాలా ఇంట్రెస్ట్గా చూడాలనిపిస్తుంది. ఇంకా మూవీలో ట్విస్టులు అయితే కొంతవరకు అయితే బాగానే ఉంటాయి. అంటే కొన్ని ప్రెడిక్ట్ చేయగలుగుతాం, కానీ కొన్ని అయితే అంతగా ప్రెడిక్ట్ చేయలేము. ఆ ట్విస్టుల వరకు అయితే మాత్రం బాగున్నాయి, అంటే గుడ్ అని చెప్పచ్చు వాటి వరకు అయితే మాత్రం. ఇంకా కొన్ని హర్రర్ పోర్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించాయి. ఇంకా టెక్నికల్గా కూడా మూవీకి అయితే బాగా అయితే అనిపించింది. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకా విజువల్స్ అవి కూడా అయితే మూవీలో అయితే బాగానే అనిపించాయి. ఇంకా యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా ప్రతి ఒక్కరిది అయితే చాలా బాగా అయితే చేసిండ్రు. ఇంకా అనుపమ గారు అలాగే ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఇంకా మిగిలిన ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్ వర్క్ అయితే మాత్రం మంచిగా అయితే చేసిండ్రని అయితే చెప్పచ్చు. ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ గారు కూడా అంటే ఆయన ప్రీవియస్ మూవీలతో పోలిస్తే ఈ మూవీలో అయితే చాలా బాగా అయితే చేసిండని అయితే చెప్పచ్చు. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా అయితే చాలా బాగుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయితే చాలా బాగానే అనిపించింది. అంటే పెద్దగా కాకపోయినా నార్మల్గా అయితే బాగానే ఉంది మూవీకి తగ్గట్టు. ఇంకా మూవీలో మైనస్ పాయింట్ విషయానికి వస్తే, ఇంకా మూవీలో అయితే కొద్దిగా అయితే ప్రెడిక్టబుల్గా ఉంటాయి కొన్ని సీన్స్ అయితే. అంటే కొన్ని ట్విస్ట్లు ఉన్నా కానీ కొన్ని అయితే ఈజీగా అయితే గెస్ చేయగలుగుతాం, అంటే దీని తర్వాత ఇదే సీన్ అని. స్టోరీ కూడా రొటీన్. అంటే ఇలాంటి స్టోరీ ఆల్మోస్ట్ హారర్ మూవీస్ అంటే అన్నీ ఒకటే స్టోరీ మీద వస్తాయి. అండ్ సేమ్ ఇది కూడా అయితే ఇంకా అదే స్టోరీ మీద వచ్చింది. ఇంకా దాని కారణంగా అయితే మనకైతే పెద్దగా అయితే ఎక్కువగా అయితే క్లిక్ అయితే అవ్వదు. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే చూడొచ్చు, వన్ టైం వాచబుల్ మూవీ ఇదైతే మాత్రం. హర్రర్ ఎలిమెంట్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇంకా మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొద్దిగా బాగా అనిపించింది. మూవీని అయితే ఈజీగా ఒకసారి అయితే చూసేయచ్చు. ఇంకా ఇది ఇంకా కిష్కింధపురి మూవీ రివ్యూ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోకి అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.